మీరు 5 సంవత్సరాలుగా ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు చూస్తుండొచ్చు. ప్రజలు 2జీ నుంచి 5జీ వరకు నెట్వర్క్ వేగంతో మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. వాళ్ళు 1, 2 నిమిషాలు బోర్ కొట్టి మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకొని కూర్చుంటారు. వీడియోలు, ఆటలు, ఫోటోలు మరియు పాటలు వంటి డజన్ల కొద్దీ వస్తువుల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్న వ్యక్తులను మీరు చూడవచ్చు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. భారతదేశం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రధాన పాత్రధారిగా మారింది. అదేవిధంగా నెట్వర్క్ పరంగా భారతదేశంలో ఇంటర్నెట్ సేవ చౌక ధరలకు లభిస్తుంది. ఇంటర్నెట్ను అందించే డజన్ల కొద్ది కంపెనీలు ఉన్నాయి. ఇటీవల ప్రజలు కొత్త మొబైల్ ఫోన్లకు మారుతున్నందున వారు మొబైల్ నంబర్లను మార్చడం మరియు పోర్ట్ చేయటం వంటి కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. కానీ మీకు గత 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలుగా ఒకే మొబైల్ నంబర్ ఉంటే మీరు ఈ వార్త తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా మీకే ఒకే ఒక సిమ్ కార్డు ఉండి దానిని 5 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తుంటే మీరు ఇప్పటికీ అదే నంబర్ను ఉపయోగించి మీ రోజువారీ లావాదేవీలు చేస్తున్నారా? మీరు మీ పాత నెంబర్ను 5 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తుంటే మిమ్మల్ని అందరి నుండి వేరు చేసే కొన్ని ప్రత్యేక లక్షణాలు మీకు ఉన్నాయని మీరు వర్గీకరించవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఎంత పాతదో దాని ఆధారంగా కూడా మీరు మీ వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు. మరి చాలా కాలంగా ఒకే సంఖ్య ఉన్న వారి స్వభావం ఎలా ఉంటుంది? మీరు రుణగ్రహీత కాదు. మీరు 5 సంవత్సరాలుగా ఒకే నంబర్ను ఉపయోగిస్తున్నట్లయితే మీరు డిఫాల్టర్ కాదని చూపిస్తుంది. దీని అర్థం మీరు రుణం తీసుకున్నప్పటికీ మీరు దానిని సకాలంలో తిరిగి చెల్లిస్తారు. అప్పులు తీసుకున్న వారందరూ తమ